తలలో వచ్చినట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగలిగిన నాయనా, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం. కీర్తనీయుడమైన మా దేవుడు మీరే, వెల్పలలో మీ వంటి వారు లేరు. అయా పరిశుద్ధతలో నీకు సమూహం సాటి అయిన దేవుడు లేరు గనుక నీకు వందనాలు. అటు జీవం కలిగిన దేవుని మాటలు వినడానికి మీరు మాకు చూపిస్తున్న కృపకై నిండు మనసుతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ దినం కూడా వాక్యం ద్వారా ప్రభా బిడ్డలందరితో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనస్సును తండ్రిని బిడ్డలకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ప్రతి ఒక్కరితో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో నేరుగా బహుసృష్టి మీరే మాట్లాడి మహిమను పొందమని సమస్త మహిమ నీకే చెల్లిసి ముందున సమలతో నడిపించి ఎల్లప్పుడూ అత్యధికంగా తండ్రి చూచి ఆశ్వాదలు పొందినట్టుగా ఈ కార్యక్రమం దీవించి ఆస్వాదించి ఉన్న సభలతో నడిపించి యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళరా, అనేక సార్లు దేవుని నమ్ముకున్న బిడ్డలు ఒకవేళ అనుకుంటూ ఉంటాం, దేవుడు చెప్పిన మాటే మనకు వినడం నిజంగా కొన్నిసార్లు విధేయత చూపించడం కష్టంగా ఉంటుంది. మరి ఇసుకలో కూడా విధేయత చూపించాలనా అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది అన్న మాట మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం. మామూలుగా ఉన్నప్పుడు విధేయత చూపించడమే కొన్నిసార్లు మనకు కష్టంగా ఉంది అని అనుకుంటూ ఉంటుండగా, మరి విసుగులో విధేయత చూపించడం అంటే అది ఇంకా కష్టం అన్న తలంపు మన జీవితంలో మనం కలిగి ఉంటాం ప్రేమన వాళ్ళ. అయితే ఇంకా ఏమనుకుంటూ ఉంటామంటే, మరి విసుగులో విధేయతలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, మరి ఇన్ని ఆశీర్వాదాలు కూడా మరి విధేయత చూపించకుండా ఆటోమేటిక్గా ఆశీర్వాదం ఏమవుతుంది, పోతుంది కదా. ఇదేంటి దేవుడు ప్రేమించేవాడు కదా, మరి ఆయన కృప చూపుట ఎందు ఆనందించు దేవుడు కదా, మరి అట్టి దేవుడు అయిన యేసయ్య మరి విసుగులో విధేయత చూపిస్తే ఇన్ని ఆశీర్వాదాలు పెట్టాడా? మరి అట్లా మరి ఆ విధేయత చూపించలేం కదా, లేకపోతే అది కూడా విసుగులో విధేయత చూపించలేం అంటే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనకు కాదేమో, లేకపోతే ఈ ఆశీర్వాదాలు మనం పొందడం కష్టమేమో అన్న తలంపు మరి మనకు అనిపిస్తూ ఉంటుంది ప్రేమన వాళ్ళ. ఎందుకంటే ఇసుకలో విధేయతలో ఇన్ని అద్భుతాలు ఏంటి, నిజముగా విస్తారమైన విస్మయమునందనంతగా చేపలు, ఆ తర్వాత చూస్తే ఆశ్చర్యపడినంతగా నీటిని ద్రాక్షరసంగా మార్చడం, మరొకటి బహుగా విస్మయమునందడం అంటే మృతురాలైన వారి కుమార్తె తిరిగి బ్రతకడం. ఇటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఇసుకలో విధేయతలో ఉంటే ఇక మనం ఎప్పుడు విధేయత చూపిస్తాం ఇసుకలో, మరి మనం ఎప్పుడు ఆశీర్వాదాలు పొందుకుంటాం అన్న తలంపు దేవుని బిడ్డలకు కలుగుతూ ఉంటుంది. అనేక సార్లు ప్రేమైన వాళ్ళరా, దేవుని మాటలను మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, లేకపోతే దేవుడు చెప్పిన మాట మనం జాగ్రత్తగా వినినట్లయితే నిజంగా దాంట్లో ఉన్న మరి ఆశీర్వాదాలు ఎంత ఈజీగా, గొప్ప గొప్ప అద్భుతాలు కూడా ఎంత ఈజీగా మనం స్వతంత్రించుకోగలము అంటే చాలా ఈజీగా ప్రేమ. అయితే అనేక సార్లు ఏమవుతూ ఉంటుంది అంటే సాతాను మన అటెన్షన్‌ను డైవర్ట్ చేస్తది. డైవర్ట్ చేసి ఈ ఆశీర్వాదాలు నీకు కాదులే, లేకపోతే ఈ ఆశీర్వాదాలు వారికంట, లేకపోతే విసుగులో విధేయత చూపించిన వారికంట, అదే రీతిగా రకరకాల తలంపులను తీసుకొని వస్తూ ఉంటది ప్రేమైన వాళ్ళారా. నిజంగా గత వారంలో వాక్యంలో చూసాం విసుగులో ఉన్న మరి విధేయతలో ఉన్న ఆశీర్వాదాలేంటో. మరి ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలనే ఆశ ఉంటది. కానీ మనము ఆ విధేయత చూపించలేములే అని సాతాను చెప్తాడు. నువ్వెక్కడ చేస్తావు? కాబట్టి నీకు ఆశీర్వాదం లేదులే. నువ్వు ఈ రీతిగానే ఉంటావు అనే మాట మన జీవితంలో కలుగుతూ ఉంటది. తద్వారా మనం నీరసించి, లేకపోతే వాటిని మనకు కాదులే అన్నట్లుగా దూరంగా ఉంటాం. అందుకే ప్రభువు ఎంత ప్రేమించే దేవుడు అంటే ప్రేమ వలన మన జీవితంలో మనం దేవుడు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం తన బిడ్డల కోసమే ప్రేమల వల్ల. దేవుడు ప్రతి ఆశీర్వాదం కూడా తన బిడ్డలకు ఇవ్వాలనే కదా ఆయన ఆశపడేది. మరి ఆయన మరి ఇంత క్రిటికల్‌గా చెప్తాడా? లేకపోతే ఆశీర్వాదం మనకు రాకుండా ఉండేనంతగా కఠినమైన నియమాలు ఉంటాయా? అనే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఏ మాత్రము కఠినమైనవి కాదంట. అందుకే దేవుడే అంటాడు కదా, యేసు ప్రభు అంటాడు, నా కాడి సులువు అంట ప్రేమ. హల్లెలూయా.
నిజంగా అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం చూద్దాం ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే నిజంగా విసుకులు విధేయత అంటే ఆ విధేయత ఎవరైనా పాటించగలరా అంటే ఎవరైనా చేయగలరు. ఎవరైనా చేయగలరు. బైబిల్ దినాల్లో ఉన్న వారైనా కాదు. ఇప్పుడు మన జీవితంలో కూడా. ఎందుకంటే వారి జీవితంలో అద్భుతాలు జరిగాయి గదా! మరి వారు ఎంత మరి ఏమంటారు? కష్టమైనటి దేవుడు చెప్తే కూడా వాళ్ళు చేశారా అంటే, ఈరోజు వాక్యాల్లోంచి మనం చూడడం ప్రారంభిద్దాం. నిజంగా దేవుడు ఏ రీతిగా తను చెప్పే మాట ఎంత సులువుగా, ఎంత ఈజీగా ఉంటదో కూడా ఈరోజు మనం వాక్యంలోంచి చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా! నిజంగా లూకా సువార్త, లూకా సువార్త 5వ అధ్యాయము 1-3 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చూద్దాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఇక్కడ రాయబడిన మాట ఒకవేళ మనం చూస్తే ఏమని రాయబడి ఉంటది అంటే, ఆయన గిన్నెసెరసు సరస్సు తీరమున నిలబడి ఉన్నాడంట. అక్కడ ఏం జరిగిందంటే 2 దోణులున్నాయి. అక్కడ జాలర్లు తమ వలలు కడుగుకొనుచుండిరి అన్న మాట మనం చూస్తాం ప్రేమ. ఆ 2 దోణుల్లో ఒకటి ఎవరిదంట? సీమోను పేతురుది అని బైబిల్‌లో మనం చదువుకోవడం ప్రారంభించాం ప్రేమ. అంటే ఎందుకు ఈ వాక్య భాగాన్ని నేను చదివించాను అంటే అక్కడ ఉన్నవారు ఎవరు అనే మాట వారు జాలరులు. వారు చేపలు పట్టేవారు. ఇంకా బాగా చెప్పాలంటే జాలరులు వారు వారి వలలు కడుక్కొనుచుండగా అన్న మాట ఇక్కడే కనబడతా ఉంటది. అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంట జాలరులు. వాళ్ళు చేపలు పట్టేవారు ప్రేమైన వాళ్ళు. ఇప్పుడు దేవుడు పేతురుకి ఏం చెప్పాడో ఇక్కడ మనం చూడడం ప్రారంభిద్దాం. అది లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం ప్రేమైన వాళ్ళరా. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, హల్లెలూయా! ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమనంటే వాక్య పరిచర్య అయిపోయింది. యేసు ప్రభు సీమోను పేతురుని పిలిచి, "అయ్యా! నీ పడవను లోతుకు నడిపించి" బైబిల్‌లో రాయబడింది. "నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుము." వాళ్ళు జాలరులు, వాళ్ళు చేపలు పట్టేవారు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? "అయ్యా! మీరు చేపలు పట్టుటకు వలలు వేయండి." ఎంత ఈజీగా ఉంది ప్రేమ. దేవుడు జాలరులను చూసి, "అయ్యా! మీరు ఈ పని గాదు, ఇంకొక పని చేయండి" అంటే, "అయ్యో! ఇది కష్టం ప్రభువా! ఎందుకంటే నేను జాలరిని. కాబట్టి నాకు చేపలు పట్టడం అయితే నాకు వస్తది గానీ, ఇంకొక పని చేయాలంటే నా చేత కాదు ప్రభువా" అని ఉండవచ్చు. అయితే దేవుడు చెప్తున్న మాట, ఆ గొప్ప ఆశీర్వాదం వాళ్ళకివ్వడానికి దేవుడు ఎటువంటి పని అప్పజెప్పాడంటే ప్రతిరోజు కూడా, ప్రతిరోజు కూడా వాళ్ళు ఏ పని చేస్తున్నారో ఆ పని మాత్రమే చెప్పాడు ప్రభు. హల్లెలూయా! అంటే దేవుడు చెప్పిన మాట ఎట్లా ఉంది? ఆ గొప్ప ఆశీర్వాదం ఎక్కడ దాచబడింది? ఏదో నిజంగా ఇంకొక పని, ఇంకొక పని కాదు ప్రేమైన వాళ్ళ. దేవుడు చెప్పిన మాట. మీరు జాలరులు, మీరు చేయవలసిందేంటి? చేపలు పట్టుటకు మీ వలలు వేయండి. హల్లెలూయా! అంటే దేవుడు ఎంత ఈజీగా ఆశీర్వాదాన్ని మనకివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎంత ఈజీగా ప్రేమ. నాకనిపిస్తది సాతాను అనేక సార్లు మన తలంపులను డైవర్ట్ జేసి, నీవెక్కడ దేవుని మాటకు విధేయత చూపుతావు? నీవెక్కడ అటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు పొందుకుంటావు? కాబట్టి నీ చేత కాదులే అని చెప్తూ ఉండగా, దేవుడు గూడా ప్రేమైన వాళ్ళరా తను ప్రేమ కలిగిన మాటలు ఎందుకు మనకు వినిపిస్తున్నాడంటే, కాదు సాతాను చెప్తున్నది తప్పు. నేను చెప్పిన మాట మీరు జాగ్రత్తగా వింటే, వాళ్ళు జాలరులు వాళ్ళని చేపలు పట్టమన్నాడు. వాళ్ళు రోజు చేసే వృత్తే దేవుడు అప్పుడు కూడా చేయమన్నాడు.
దాని ద్వారా దాని ద్వారా ఎంత ఆశీర్వాదం పొందారో ప్రేమైన వాళ్ళు. వారి జీవితాలే మారిపోవడం ప్రారంభించి, అయ్యా పేతురు ఆ కిందకి వచ్చినోళ్ళలో మనం చూస్తాం కదా! యేసు ప్రభు పాదముల చెంత మోకాళ్ళొంగి, అయ్యా నేను పాపాత్ముడను నన్ను విడిచిపో అన్నాడంట ప్రేమ. హల్లెలూయా! ఎంత చిన్న పని చేయడం వల్ల ఎంత గొప్ప ఆశీర్వాదం. అది రోజు వాళ్ళు చేసేదే ప్రేమైన వాళ్ళ. అయితే దేవుడు చెప్పినప్పుడు అదే పని చేస్తే దేవుడు ఎట్టి ఆశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా! నిజంగా నాకనిపిస్తది. వాక్యంలో దేవుడు చెప్తున్న మాటలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎంత దీవెనకరంగా ఉంటాయి. అందుకే ప్రియమైన వాళ్ళారా, దేవుని మాటలను మనం శ్రద్ధగా వింటే నిజంగా ప్రియమైన వాళ్ళ ఎన్ని ఆశీర్వాదాలు మన జీవితాల్లోకి మనం పొందుకోగలుగుతాం. ఎన్ని ఆశీర్వాదాలు మన జీవితంలో మనము పొందుకోగలుగుతాం. ఎంతోమంది ఎన్నో సార్లు విశ్వాసులుగా ఉన్నవారు, అయ్యా మీరు సమస్య వస్తే ప్రార్థన చేయండి. ఆల్రెడీ వారు విశ్వాసులు. వారికి తెలుసు ప్రియమైన వాళ్ళ ప్రార్థన చేయాలి. అయితే కూడా దేవుడు చెప్తూ ఉంటాడు కొన్నిసార్లు, మీరు ప్రార్థన చేయండి. లేచి ప్రార్థించండి. చేయలేం ప్రియమైన వాళ్ళు. అయ్యా ప్రభా అన్నట్లుగా ఉంటాం. అయితే ఇక్కడ చూస్తే అంత గొప్ప ఆశీర్వాదం ఏదో బరువైన పని దేవుడు చెప్పాలా. కేవలం వాళ్ళు రోజు చేస్తున్న పని చెప్పి ఇది చేయండి అన్నారు. వెంటనే ఆ పని వాళ్ళు చేశారు. తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందడం ప్రారంభించారు. హల్లెలూయా! అనేక సార్లు మన జీవితంలో దేవుని ఆశీర్వాదం ఎందుకు వెళ్ళిపోతా ఉంది అంటే, దేవుడు చెప్పిన మాట మనం వినలేకుండా ఉండడం వల్ల ప్రేమ. అంటే జాగ్రత్తగా వినలేకుండా ఉండడం. తద్వారా ఇదెక్కడవుతుందిలే, ఇప్పుడు కాదులే అన్నట్లుగా మనం చెప్తూ ఉంటాం. కొద్ది రోజుల కిందట ఒక దైవజనుడు నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు ప్రభు. ఏంటి అంటే, ఆ దైవజనునికి దేవుడు చెప్పాడంట, అయ్యా నీవు లేచి ఫలాని ప్రాంతానికి వెళ్ళు అన్నాడంట ప్రభు. ఏం చెప్పాడు? నీవు లేచి ఫలాని ప్రాంతానికి వెళ్ళు అన్నాడంట. ఇప్పుడు ఆ దైవజనుడు ఏం చేశాడంటే, ఏ మాత్రం కూడా దేవుని మాటకు వ్యతిరేకంగా చేయకుండా వెళ్ళి దేవుడు ఎక్కడ చెప్పాడో అక్కడ నిలబడుకున్నాడు. దాదాపు ఒక గంట, 2 గంటల తర్వాత దేవుడు అన్నాడంట, ఇక నువ్వు వెళ్ళిపో అన్నాడంట. సరే ఆ సేవకుడు వచ్చేసాడు. ఇప్పుడు ఆ సేవకుడు అడిగాడంట, అయ్యా ఎందుకు నన్ను ఆ ప్రదేశానికి వెళ్ళి నిలబడమన్నావు? తర్వాత ఎందుకు నన్ను రమ్మన్నావు అంటే, దేవుడు అన్నాడు, నేను చెప్పిన మాట నువ్వు వింటావా అని ఒక చిన్న పరీక్ష అంట. నాకు అనిపిస్తది. ఎంత ఈజీగా ఉంటది చూడండి దేవుడు పెట్టే పరీక్ష. ఎవరమైనా బైకేసుకొని వెళ్లి ఆడ నిలబడుకొని రావడం చాలా ఈజీ. కానీ అనేక సార్లు మనం ఏమంటామంటే, దేవుడు నాకేం చెప్పలేదు. ఎందుకు పొమ్మన్నాడో చెప్తే కదా నేను వెళ్తాను అనేవారు కొంతమంది ఉంటారు ప్రేమ. అయితే అనేక సార్లు దేవుడు మనము చేయగలిగిన పనులే మనకు చెప్తూ ఉంటాడు. మనం చేయలేని పనులు కాదు ప్రేమ. మనం చేయలేని పనులు మనకు చెప్పి, ఇది చేస్తే నిన్ను ఆశీర్వదిస్తానంటే అదెక్కడ మేము పొందుకున్నాం. ఇక్కడ చూస్తే ఆ పరిస్థితి ఏమీ లేదు. వాళ్ళు జాలరులు. వాళ్ళు రోజు చేసే పని. ఇప్పుడు దేవుడు చెప్పాడు, 20 వలలు వేయండి. దేవుడికి చెప్పిన మాటకు పేతురు అంటాడు, నీ మాట చొప్పున మేము వల వేస్తాం. హల్లెలూయా! తద్వారా విస్తారమైన చేపలు పట్టడం ప్రారంభించాం. హల్లెలూయా! మరొక మనం గత వారంలో చూసాం కదా! నీటిని దేవుడు ద్రాక్షారసంగా చేశాడు. మరి అక్కడ కూడా ఎందుకంటే ఒకటి బాగుంది బ్రదర్. ఇంకా దేవుడు చెప్పిన ఆజ్ఞలు అట్లాగనే ఉంటాయా? అని అంటే చూద్దాం ప్రియమైన వాళ్ళారా. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళారా. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం ప్రియమైన వాళ్ళారా. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా ఏ రీతిగా ఉంది అంటే, ఆయన తల్లి ఆ పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పున్నది చెయ్యడి అని చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభం. ఇక్కడ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే నీటిని ద్రాక్షరసముగా దేవుడు జరిగించిన ఒక మహా అద్భుతం. ఎందుకు మహా అద్భుతం అంటున్నానంటే, ఆ అద్భుతము ద్వారా శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అన్న గొప్ప మాట కనబడుతుంది ప్రేమైన వారారా. హల్లెలూయా! కాబట్టి ఇక్కడ ఆ ద్రాక్షారసం అయిపోతుండగా యేసు ప్రభు తల్లి పరిచారకులను చూసి చెప్పింది. ఏమనంటే ఆయన మీతో చెప్పున్నది చేయుడి. మనం అనుకుంటుంటాం కదా!
అయ్యా! ఇంత టెన్షన్‌లో ఎట్లా చేసింటారు? అక్కడ బైబిల్‌లో రాయబడిన మాట. ఆ పరిచారకులను చూచి. అంటే వాళ్ళు నిజంగా ఎట్లా ఉంటది? ఒకవేళ రెండోసారి అంత అద్భుతాన్ని పొందినప్పుడు వాళ్ళు చూపించిన ఆ విధేయత అంటే మనం చూడడం ప్రారంభిద్దాం. అదే యోహాను సువార్త రెండో అధ్యాయము 6, 7 వచనం చదువుకుందాం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 3 తూములు పట్టు 6 రాతి బానలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. హల్లెలూయా! యేసు ప్రభు ఇక్కడ అద్భుతానికి ముందు వాళ్ళు చూపించిన విధేయత. ఎవరు? పరిచారకులు. నిజంగా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కూడా దేవుడు ఏమైనా ఎక్కువ వాళ్ళకి ప్రెషర్ చేసే పని, వారు చేయలేని పని ఏమైనా చెప్పాడా అంటే, ఏమీ కాదు ప్రియమైన వాళ్ళు. బైబిల్ నేను అందుకే మీతో ముందు చదివించాను కదా! యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. వారు పరిచారకులు. అంటే వాళ్ళెవరు? పని చేసేవారు. పెళ్లి పనులు చేసేవాళ్ళు ప్రియమైన వాళ్ళు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసు ఆ పరిచారకులను చూచి యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 6 రాతి బాణాలు అక్కడున్నాయి. దేవుడు ఏం చెప్పాడు పరిచారకులకు? నీళ్లు తెచ్చి దాంట్లో పోయండి అన్నాడు. పరిచారకుల పని ఏంటి అంటే పెళ్లి పనులు చేయడం ప్రకారం. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? పెళ్లి పని చేయనాయన. పరిచారకులు వాళ్ళు పని చేసేవాళ్ళు. వారికి దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు తెచ్చి నీళ్లు పోయండి. ఏమైనా బరువైన పని చెప్పాడా? వాళ్ళకి చేతకాని పని ఏమన్నా చెప్పాడా? లేకపోతే వారి శక్తికి మించింది ఏమైనా చెప్పాడా? ఏమీ లేదు. వారు పరిచారకులు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు పని చేయండి. ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు. అదే పని ఇప్పుడు నేను చెప్తున్నాను కంటిన్యూ చేయండి. ఎంత ఈజీగా ఉంది బ్రో. అంటే దేవుని మాటకు విధేయత చూపించడం ఎంత ఈజీగా ఉంది. అనవసరమైన థాట్స్ ఒకవేళ మన జీవితంలో కలిగితే అప్పుడు మాత్రమే ఇది ఎట్లా చేయగలం అన్న తలంపు మన జీవితంలో కలగడం ప్రారంభిస్తుంది. అందుకే అనేక సార్లు దేవుని బిడ్డలు దేవుని ఆశీర్వాదాలు కోల్పోవడానికి కారణం ఏంటి అంటే దేవుడు చెప్పే ఆ పని ఏంటి అనేది ఆలోచించరు ప్రేమ వాళ్ళు. ఏమీ ఆలోచించరు. దేవుడు ఎప్పుడు కూడా అక్కడ చూస్తే జాలర్లకు చేపలు పట్టమన్నాడు. ఇక్కడ చూస్తే ఈ పరిచారకులు చెప్తున్నాడు నీళ్లు పోయండి అన్నాడు. అక్కడ జాలర్లు వారు చేసే పని దేవుడు చెప్పిన తర్వాత కూడా చేసి గొప్ప ఆశీర్వాదం పొందాడు. ఇక్కడ చూస్తే పరిచారకులు నీళ్లు పోసి మహా గొప్ప అద్భుతం చూడడం ప్రారంభించారు. హల్లెలూయా! ఇంత గొప్ప అద్భుతం దేవుడు ఎంత ఈజీగా వాళ్ళకు చెప్పిన టాస్క్ ఎంత చిన్నది ప్రేమను అనేక సార్లు దేవుని బిడ్డలు భయపడుతూ ఉంటాం. అందుకే నాకు అనిపిస్తది. దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే భయపడకుండా ఉంటేనే ప్రేమన వల్ల మనం జాగ్రత్తగా అంటే అనేక సార్లు మన జీవితంలో అద్భుతాలు జరగడం లేదు. భయపడి దేవుడు ఏం చెప్తాడో వినకుండా అయ్యో! ఇది చేయలేము ప్రభువా, ఇది చేయలేము ప్రభువా. అందుకే దేవుడు అంటాడు మరి భయపడకు. ఎంత ఈజీగా ఉంది. వారు పరిచారకులు వాళ్ళు పెళ్లి పని చేయడానికి వచ్చారు. వాళ్ళకే దేవుడు చెప్పాడు నీళ్లు పోయండి. తర్వాత ఏం చెప్పారు? ఆ నీళ్ళని ముంచుకొని విందు ప్రధానికి ఇచ్చేయి. వాళ్ళు వచ్చిందే పని చేయడానికి. వాళ్ళ పేరే పరిచారకులు ప్రేమను. ఎంత ఈజీగా దేవుడు ఏ మాత్రము భారమైన వాటిని చెప్పలేదు ప్రేమన వాళ్ళు. వారు చేసే పనే చేయమన్నారు. ముందు వారు చేస్తున్నవారు. ఇప్పుడు సమస్య వచ్చింది. వారు దేవుని దగ్గరికి వచ్చారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు అదే పని చేయండి అని. హల్లెలూయా! ఇదేంటి? నేను రోజు చేస్తున్నాను గదా! ఇప్పుడు చాలామంది చెప్తుంటారు. ప్రార్థన చేయండి అంటే నేను రోజు చేస్తున్నాను బ్రదర్. అదే దేవుడు చెప్తున్నాడు. సరే ఇంకా కొద్ది రోజులు చేయండి. కొన్నిసార్లు సమస్య వచ్చింది. సో రోజు ప్రార్థన చేసుకుంటుంటాం. మన జీవితంలో ఆల్ ఆఫ్ సడన్ ఒక సమస్య వస్తది. అప్పుడు ఎవరైనా సేవకుని దగ్గరికి వస్తే మీరు ప్రార్థన చేయండి అన్నాడు. వాళ్ళకి చాలా కోపం వస్తది ఇక్కడ. ఎందుకంటే అసలు ఏమనుకుంటున్నాడు ఈ వ్యక్తి నా గురించి? ఎందుకంటే నేను ప్రార్థన చేసుకోకుండా ఉన్న వ్యక్తిగా కనబడుతున్నానా? లేకపోతే అసలు నాకు ప్రార్థన జీవితం లేదనుకుంటున్నా. అసలు ఏమనుకుంటున్నారు వీరు? అనే పరిస్థితిలోకి వెళ్తాం ప్రేమల వాళ్ళం. అయితే దేవుడు ఎట్లా ఏం చూపిస్తున్నాడు వాక్యం ద్వారా అంటే, ముందు వాళ్ళు పరిచారకులు. వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు దేవుడు చెప్పాడు సమస్య వచ్చింది కదా! నో ప్రాబ్లమ్. మీరు చేసే పని మళ్ళా చేయండి. ఒకవేళ విశ్వాసులతో దేవుడు చెప్తే ఏమంటాడు? మీరు ప్రార్థన చేస్తున్నారా?
శ్రమ వచ్చిందా? అయితే ప్రార్థన చేయండి. మళ్ళా ప్రార్థన చేయండి. మీ పనిని ఏం చేస్తారు? కొనసాగించడం హల్లెలూయా! ముందు చేస్తున్నాం కదా ప్రభువా! అవును. ఇప్పుడు కూడా చెయ్యి అదే. అయితే అప్పుడు కూడా చేస్తే ఏమవుతది? దేవుని మాటకు విధేయత చూపించి గొప్ప అద్భుతం, అసాధారణమైన అద్భుతం పొందుతారు ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా! అంటే దేవుడు ఎంత చిన్న చిన్న వాటి అంటే మన శక్తికి మించిన వాటిని కాదు, మనం చేయగలిగినట్టే మనతో చెప్పి గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో ఇవ్వాలని ఆశపడే దేవుడుగా ఉంటున్నాడు ప్రేమ. హల్లెలూయా! చివరిగా ఇంకొక వాక్య భాగాన్ని చూపించి నేను మీకు వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను ప్రియమైన వారు. మార్కు సువార్త 5వ అధ్యాయము 21-23 వరకు. యేసు మరల దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరనునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా, ఇక్కడ చూస్తే యాయిరు అనే వ్యక్తి కనబడుతున్నాడు ప్రేమ. తనకున్న సమస్య చాలా భారంగా ఉంది. ఎంత భారంగా ఉందంటే మాటల్లో చెప్పలేనంతగా. ఎందుకంటే ఇంకొక సువార్తలో రాయబడింటది. ఒక్కటే ఉన్న కుమార్తె అన్న మాట కనపడుతుంది. ఇప్పుడు ఆ కుమార్తె చావ సిద్ధమై ఉంటున్నది కాబట్టి ఆయన ఏం చేశాడంట? దేవుని దగ్గరికి రావడం ప్రారంభించాడు. ఎందుకొచ్చాడు? నిజంగా హాస్పిటల్‌కి గదా వెళ్ళాల్సింది అంటే హాస్పిటల్ అక్కడ బైబిల్‌లో రాయబడి ఉంటది. నా చిన్న కుమార్తె చావ సిద్ధమై ఉన్నది. అంటే ఒకవేళ నాకనిపిస్తది డాక్టర్‌లేమన్నా చేతులెత్తేసారేమో. ఇక ఏదైనా ఆధారం ఉంది అంటే అదొక యేసు ప్రభు మాత్రమే అన్న ఒకే ఒక ఉద్దేశ్యంతో ఏం చేశారు? దేవుని దగ్గరికొచ్చినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే యేసు ప్రభు అద్భుతం చేస్తాడు. యేసు ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన ఏం చేస్తాడు? జబ్బును పోగొడతాడు. చావ సిద్ధమైన నా కుమార్తె బ్రతుకుతది. ఆయనే అంటాడు కదా! అది చావక ముందు మీరొచ్చి దాని మీద చేతులుంచి బాగుపరచండి అని ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. అంటే యాయీరుకి ఏం కనపడతా ఉందంటే, యాయీరులో ఏం కనపడతా ఉంది అంటే, విశ్వాసం కనపడతా ఉంది ప్రేమల వల్ల. విశ్వాసం కనపడతా ఉంది. హల్లెలూయా! మరి విశ్వాసం కనబడుతుండగా, ఇప్పుడు ఆయనకు దేవుడు చెప్పిన మాట ఏంటో కూడా మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమల వాళ్ళారా. అది మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, దేవుడు ఏం చెప్పాడు? భయపడకము, నమ్మిక మాట. నమ్మిక ఉంది. కాబట్టే గదా ప్రభా వచ్చిందంటే, అవును నిజమే. నీకు నమ్మిక ఉంది కాబట్టే నువ్వు నా దగ్గరికొచ్చావు. ఇప్పుడు నేను చెప్తున్న మాట, నీ నమ్మిక కొనసాగించు. పరిస్థితి చూచి నీ నమ్మికను వదిలేసుకోవద్దు. లేకపోతే నీ విన్న మాటను బట్టి నీ విశ్వాసాన్ని పక్కకు తిప్పుకోవద్దు. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే, ఆ క్రిటికల్ పొజిషన్‌లో నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు అంటే, నీ జీవితంలో విశ్వాసం ఉంది. నేను కాదనడం లేదు. దేవుడు చెప్తున్న మాట. నీకు విశ్వాసం ఉంది నేను కాదనను. కానీ నీకు వినబడిన మాటను బట్టి యేసుప్రభు సర్వశక్తిమంతుడు, రోగులను బాగు చేస్తాడు. చావ సిద్ధమైన వ్యక్తిని కూడా బాగు చేస్తాడని నమ్మి నా దగ్గరికొచ్చి ప్రార్థన చేశావు కదా! ఇప్పుడు అదే నమ్మకాన్ని నువ్వు విన్న మాటను బట్టి భయపడకుండా లేకపోతే నీకు వినబడింది కదా! ఆ మాటను చూసి జడియొద్దు. నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు సాగు. దేవుడు ఇంకొకటి చెప్పలేదు ప్రేమలోలారా యాయిరు. అయ్యా యాయీరు నీ జీవితంలో విశ్వాసం ఉంది గదా! ఆ విశ్వాసాన్ని ఏం చేస్తావు? కొనసాగించు. కొనసాగించు. నీకున్న విశ్వాసాన్ని ఇంతటితో ఆపు చేయవద్దు. దాన్నేం చేస్తావు? కొనసాగించు. అనేక మంది అనేక సార్ల జీవితాలలో నిజంగా ప్రేమన వల్ల ఏ రీతిగా ఉంటామంటే, మనం ఆ విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండడం ప్రారంభిస్తాం. అయితే ఆ సమస్య ఒకవేళ తొలగిపోదు అన్న మాటలు వినబడితే మన విశ్వాసం ఏమవుతది? అంతటితో ఆగిపోతది ప్రేమైన వాళ్ళ. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో కలగకుండా పోవడం.
అందుకే దేవుడు చెప్తున్నాడు, అయ్యా నువ్వు విశ్వాసంతో నా దగ్గరికి వచ్చావు. ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు కదా! ప్రభువా ఈ అద్భుతం నా జీవితంలో కలవాలి. అయ్యా యేసు ప్రభువా ఈ అద్భుతం నువ్వు చేయగలవు. యెస్ చేయగలవని నేను నమ్ముతున్నాను కాబట్టే ప్రభా నేను నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నా. అయితే ఇప్పుడు వినబడుతున్న మాట నీ జీవితంలో ఉన్న విశ్వాసాన్ని ఇబ్బంది పరచకూడదు. అది దేవుడి కోరిక. అక్కడ వారికి వినబడిన మాటలు ప్రేమ. వారు చూసిన పరిస్థితి. నిజంగా పేతురు ఏం చూసాడు? తమ వలలు ఎంటీ చూసాడు. అయితే దేవుడు చెప్పిన మాటలు విని ముందుకు వెళ్ళడం ప్రారంభించాడు. తను చెప్పిన పని చేసి అది చేయడం ప్రారంభించాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అయ్యా నీకు చెప్పేది భారమైనటి కాదు. అయితే మీరు ఏమైతే కలిగి ఉన్నారో, మీరు ఏ దానికోసమై ఇప్పుడు దేవుడు చెప్పాడని ఆయన తను చేస్తున్న పని తను చేశాడు. ఆ పని ఆశీర్వదించబడింది. గొప్ప ఆశీర్వాదం పొందాడు. ఇప్పుడు పరిచారకులు ఏం చేస్తారు? దేవుడు చెప్పిన మాట విన్నారు. తద్వారా అద్భుతం చూడడం ప్రారంభించారు ప్రజలు. ఇక్కడ చూస్తే ఈయన విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ విశ్వాసాన్ని ఆ రీతిగా కంటిన్యూ చేసుకో. గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలో ఉంటుంది. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళరా, అనేక మంది విశ్వాసుల జీవితాల్లో ఎక్కడ ఉంటది అంటే, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. విశ్వాసంతోనే ప్రార్థన చేస్తుంటాం. అయితే అది జరగకపోతే లేకపోతే దానికి సంబంధించిన బ్యాడ్ న్యూస్ మనకు వస్తుంటాక ఏం చేస్తామంటే, ఇక ఎందుకులే. ఇక్కడ కూడా అదే కదా ప్రేమైన వాళ్ళ. అలా అంటారు కదా! ఇక నువ్వు బోధకుని శ్రమ పెట్టవద్దు. నీ కుమార్తె పోయింది. అది చెప్తున్న మాట. ఇక బోధకుని శ్రమ పెట్టవద్దు. అదే మాట సాతాను కూడా చెప్తాడు. ఇంకెందుకు విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? పరిస్థితి అయిపోయింది. ఇక నీ ప్రార్థన చాలించు. చాలించు అని చెప్తుంది. నా దేవుడు చెప్తున్న మాట ఎంత ఈజీగా ఉంది చూడండి. నీకు విశ్వాసం ఉంది కదా! ఆ విశ్వాసంతోనే కదా నా దగ్గరికి వచ్చావు. నా కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేశావు. నీ ప్రార్థనకు నేను కదిలించబడి వస్తున్నాను. ఇప్పుడు నీకు వినబడుతున్న మాటను బట్టి నీ విశ్వాసాన్ని పక్కకు తీసుకోవద్దు. ఆ విశ్వాసాన్ని కొనసాగించు. తద్వారా ఏమవుతుందంట అసాధారణమైన అద్భుతం జరగడం. విశ్వాసం ఉన్న వ్యక్తికి దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఏం భయపడకు నీ విశ్వాసం. ఎంత ఈజీగా ఉంది. అయితే నిజంగా నాకు అనిపిస్తుంది. అనేక సార్లు మన జీవితాల్లో మన ఆశీర్వాదాలు పొందకుండా, బలమైన దీవెనలు పొందకుండా ఉండడానికి కారణం అంటే మనం చూస్తున్న వాటిని, మనం వింటున్న వాటిని బట్టి దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని, లేకపోతే దేవుని మాట మీద ఉన్న విశ్వాసాన్ని మనం సన్నగిల్లిపోవడం వల్ల అనేక ఆశీర్వాదాలు మనం పొందలేదు. ఇంకెందుకు బ్రదర్ ప్రార్థన చేయాలి? అంతా అయిపోయింది. ఎరికిన పడిన మాట అది. అయ్యా నువ్వు ఏది కావాలని యేసుప్రభు దగ్గరికి విశ్వాసంతో వెళ్ళి ప్రార్థిస్తావు. అది అయిపోయింది. దేవుడు అంటాడు కాదు. నీ విశ్వాసం కొనసాగించు. అద్భుతం చేసే దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా! యేసుప్రభు ఎవరు? ఆశీర్వాదం మన చేతుల నుంచి పోయింది అనుకున్నా కూడా తిరిగి సమకూర్చేవాడంట. హల్లెలూయా! అందుకే ప్రేమనున్నారా దేవుడు అంటాడు, నీకు మనకిచ్చే ఆయన ఇచ్చిన మాటలు ఎంత ఈజీగా ఉన్నాయంటే అంత ఈజీగా ఉన్నాయి. కాబట్టి మనం చూస్తున్న వాటిని చూసి భయపడక దేవుడు చెప్పిన మాటలు విందాం. తద్వారా దేవుడు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడం నుంచి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి నీ ఘననామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా నీ ఆజ్ఞలు భారమైనవి కావు నాయన, కనుక నీకు వందనాలు. వాక్యం ద్వారా మరొక్కసారి నాయన తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు బట్టి వందనాలు. ఎందుకంటే అసాధారణమైన అద్భుతాలు మేము స్వతంత్రించుకోవాలని, అయ్యా అటు దీవెనలు మేము పొందాలని మీరు ఆశపడుతున్న దేవుడు కనుక తండ్రి ఆ వాక్యం అయ్యా గత వారంలో ఇసుకలో విధేయత ఎట్లా చూపించగలం? కాదు నాయన, మేము చేయగలిగినదే మీరు మాకు చెప్పే దేవుడు. అవి భారమైనవి కాదు అని మీ వాక్యం ద్వారా బహు తేటగా వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు ఏమైతే వారి జీవితంలో సెలవిచ్చారో వాటన్నిటినీ నిబడదని మేము చేయుటకు సహాయం దయచేయండి. తద్వారా గొప్ప దీవెనలు పొందుకొనుటకు కృప చూపించారు. మీరే మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు. ఎంతమంది అయితే కార్యక్రమం చూస్తారు ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధ ఆత్మదేవ తండ్రి నిలబడి మీరే నేరుగా బహు స్పష్టంగా మాట్లాడారు. అయ్యా ఈ వాక్యం మరి ప్రాణాత్మని కీళ్ళను మూలుగల మటుకు పూజిస్తుంది. హృదయంలో వాక్యం భద్రపరచు కొందరుగాక. అటు బలమైన కార్యం మీరు మాత్రమే జరిగించు. అయ్యా సంతానమైన జీవనం కోసం ఎన్నో రోజులుగా ప్రార్థించి అయితే దేవ మీరు చెప్తున్నాం
అదే నమ్మకముతో మా ప్రార్థన కొనసాగించు. అయా వివాహాల కొరకు, జాబ్స్ కొరకు, అయా కోర్టు కేసెస్ కొరకు తండ్రి ప్రభువా విషయముగా నాయన ఎవరు తండ్రి ఇన్ని రోజులు ప్రార్థించాం, ఇక ఏం జరుగుతుందిలే తండ్రి మీరు అదే కొనసాగించు. తద్వారా గొప్ప దీవెనలు గొప్ప దీవెనలు తండ్రి మీరు దాచి ఉంచుంటుండగా స్తోత్రం చెల్లించు తండ్రి. ఉద్యోగాలు, జాబ్స్, మ్యారేజెస్ అయా సంతానమైన దీవెన, ట్రాన్స్ఫర్, ప్రమోషన్స్, కోర్ట్ కేసెస్ కొట్టివే మీరు ఆశీర్వాదాలు అన్ని ఇచ్చి మీరేమో ఆయన నిమిడల జీవితం ఒక్కొక్కరిని దర్శించండి నాయన, ఒక్కొక్కరిని దర్శించండి నాయన, ఒక్కొక్క బిడ్డను దర్శించు. విశ్వాసములు అయ్యా నిజముగా చల్లారిపోయింది తండ్రి తట్టి లేపండి, వాక్యం బలపరచు వారి ప్రభువా మీరు చెప్పిన మాటలు వారు మీకు చెప్పిన పని వారు చేయలాగున కృప చూపించి మహిమను పొందమని సమస్త మహిమ నీకు చెల్లిస్తున్నాము తండ్రి. అతిథిగా పరిచయం సహకరిస్తున్నాం ప్రతి బిడ్డను పేరు దీవించి ఫైనాన్స్ ప్రార్థన ద్వారా షేర్ చేయడం ఏ చిన్న పని చేసినా దాని ఫలము పోగొట్టుకునుకుంటాను. ఆ రీతిగా దీవించాం అవసరం దీవెనలతో నింపి మీరేమో గొప్ప కార్యాలు చేయండి. ఈ కార్యక్రమం అనేకులకు షేర్ చేయండి. ప్రతి బిడకు మనసు దయచేసి అనేకులు దేవుని వాక్యం జీవితంలో మరి ముఖ్యంగా వింటారు. మీరే కృప చూపించుకోండి. సమస్త మహిమ నీకు చూపిస్తాం సంపూర్తిగా కోట్ల మంది మీరే మనవు యేసు నామం అందరికీ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.